బలగం సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్నాడు వేణు ఎల్దండి. ఇప్పుడు ఎల్లమ్మతో మరో ప్రయత్నం చేయబోతున్నాడు నితిన్ హీరో. ముందు ఈ కథ నాని దగ్గరకు వెళ్ళింది. ఆ తర్వాత నితిన్ ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు. కథానాయికగా ముందు నుంచి సాయి పల్లవినే అనుకున్నారు. కానీ ఆమెకు కథను కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సాయి పల్లవి స్థానంలో కీర్తి సురేష్ వచ్చింది. ఇటీవలే కీర్తికి కథ చెప్పారు. ఆమెకు బాగా నచ్చింది. కావలసినన్ని కాల్ షీట్లు ఈ సినిమాకు ఇస్తానని చెప్పింది. దాంతో హీరోయిన్ బాధ తప్పింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం వేణు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని నాటక సంఘాలు అక్కడి నటీనటుల్ని కలుస్తున్నారు. ఎల్లమ్మలో నాటకాలకు సంబంధించిన ఓ అంశం ఉంది. అందుకోసం రంగస్థల కళాకారుల్ని తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సినిమాతో కొత్త నటీనటుల్ని వెండితెరకు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వేణు. తెలంగాణ జానపదాలు, కళలకు పెద్దపీట వేస్తున్న సినిమా ఇది. దైవత్వానికి సంబంధించిన అంశాలు ఈ కథలో ఉన్నాయి. విజువల్స్ పరంగా కొంత కేర్ తీసుకోబోతున్నాడు వేణు. తొలి సినిమా బలగం సింపుల్ గా, ప్రయోగాత్మకంగా రూపొందించారు. ఎల్లమ్మ అలా కాదు, భారీ బడ్జెట్ అవసరమవుతుంది. అందుకు తగ్గట్టుగా ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ పై పూర్తి స్థాయి కసరత్తులు చేస్తున్నాడు వేణు. జూన్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.